సాయిరామ్. శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రము 25వ అధ్యాయము. 1914లో బాబా ఇచ్చిన దీక్షాకాలం ముగియక ముందే బాబాకు చెప్పకుండా వెళ్లిపోయిన ఉపాసిని శాస్త్రి నాగపూరు సిందే అచట్ నుండి ఖరగ్పూర్ నకు చెందెను. ఆ తర్వాత ఒక పంచముఖి ఇంటిలో నివాసం ఏర్పరచుకుని కొంతకాలం ఉండేది. బాబా అనుగ్రహం వలన షిరిడీలోనున్న కాలంలోనే అనేక సిద్ధశక్తులు వీరికి వశమైను. వీరు 15 నెలల పాటు బయట సంచరించి 1915లో తిరిగి షిరిడీకి రాగా బాబా వీరిని దగ్గర కల సాకోరి అనే గ్రామంలో ఆశ్రమం నేర్పరచుకుని ఉండమని సూచన చేయగా వారు అట్లే చేసిరి. అర్తులు, అర్ధాతులు, రోగులు వేలకు వేలు ఉపాసిని బాబాను సేవించి స్వస్థతను పొందిరి. అనేక మంది భక్తులకు గురుతుల్యుడైన ఉపాసిని బాబా తన 72వ ఏట 1942లో సమాధి చెందిరి. షిరిడీలో 5 కిలోమీటర్ల దూరంలో గల ఈ ఆశ్రమాన్ని షిరిడీకి ప్రభు యాత్రికులు సందర్శించవచ్చును. కర్మలు, పనులు ముఖ్యము. ప్రతిరోజు బాబా భిక్షకు వెళ్ళడు వారు. బాబా మహిమలు పెరుగుతున్న కొద్దీ భిక్ష వేయ వారిలో శ్రద్ధ పెరిగి బాబా వచ్చే సమయంలో భిక్షతో సిద్ధంగా ఉండేవారు. ఒకరోజు సావిత్రిబాయి అను ఇల్లాలు వంట చేయట ఆలస్యం కాగా బాబా వచ్చునని తొందరపడుచున్నది. ఇంటిలో గల ముసలి మామగారు కూడా భోజనము ఆలస్యం ఒకటచే ఆకలితో ఆలబటిచున్నాడు. బాబా భిక్షకు వచ్చినని ఆదురుదాలో ఆమె త్వరగా వంటను ముగించున్నది. రొట్టెల కూర పూర్తి అయిన వెంటనే పల్లెంలో బాబా కొరకు సిద్ధంగా ఉంచుండెను. బాబా భిక్షపాత్రలో వారిని ఇంటికి రానే వచ్చాను. గమనించిన సావిత్రిబాయి బాబాను 2 క్షణములు మాత్రమే ఉండమని చెప్పాను. ఇంతలో మామగారు ఆకలితో కోడల్ని కేకవేశాను. ఆమె బాబాకు భిక్ష వేయుచున్నానని, భిక్ష వేసిన మరుక్షణమే ఆయనకు కూడా ఆహారం వడ్డిస్తానని చెప్పి రొట్టెలను కూరను బాబాకు వేయటకు బయటకు వచ్చాను. ఆమెతో బాబా ఇట్లనెను, అమ్మా, నీవు మునుముందుగా నీ మామకు ఆహారం ఇవ్వలను. ఎందుకని అడిగదవా? నేను మామకు ఆహారం ఇచ్చుట నీ కర్తవ్యము. నాకు భిక్ష వేయట సత్కర్మ. సత్కర్మ కన్నా కర్తవ్యము నిర్వహించుటకే ప్రాధాన్యత ఇవ్వాలని సకాలంలో నీ మామకు భోజనం పెట్టుట నీ ధర్మము. దానిని మొట్టమొదటిగా నీవు నిర్వర్తించవలెను. ఆ తర్వాతనే నాకు భిక్ష అని చెప్పాను. అందుకామె, మీరు సాక్షాత్తు దైవ స్వరూపులు, మిమ్ము ముందు సంతృప్తి పరచుటచే నా ఆశయమని చెప్పాను. ఆమెతో తిరిగి బాబా ఇట్లను, కర్మలు మిక్కిలి శక్తివంతమైన ఆయుధము లాంటివి. తల్లి, భగవంతుడు నీ మామగారిని నీ దగ్గరగా ఉంచి ఆయనకు సేవ చేయ బాధ్యత నీకు అప్పగించాడు. అలాంటి దైవమే నీ ఇంటి ముంగిట నిలిచినా నీ కర్తవ్యంకే నీవు మొదట ప్రాధాన్యతనివ్వాలి. ఇదే కర్మ సిద్ధాంతం. భగవంతుడు మనకిచ్చిన కర్మలను మనము సక్రమమైన రీతిలో నిర్వర్తించవలను. చేయవలన పనిని సరైన విధంగా చేయనచో అది తప్పు అవుతుంది.